పేద ఇంకా ముసలి పార్వతి తన గుడిసెలో కూర్చుని చపాతీ తింటూ ఉంటుంది. తిన్న తర్వాత తను తన కుక్క మోతీని పిలుస్తుంది. మోతీ, ఇలారా, చపాతీ తిందువుగాని. ముసలావిడ అరుపు విని మోతీ అక్కడికొస్తుంది. దాని నోట్లో ఒక చిన్న మూట ఉంటుంది. అది ఆ మూటని పార్వతికిస్తుంది. అరే, ఇదేంటి మళ్ళీ ఏదో ఒకటి తెచ్చావు? మోతీ, అసలు నీకు తన్నులు పడాలి. అసలెప్పుడు చూసినా ఏది కనిపిస్తే అది ఎత్తుకొస్తుంటావు. ఆగు, నన్ను చూడ్ని, ఇందులో ఏముందని. ఇప్పటి వరకు నువ్వు ఈ చపాతీ తిను, సరేనా? కుక్క చపాతీ తింటూ ఉంటుంది. పార్వతి ఆ మూత తెరిచి చూసేసరికి అందులో కొన్ని విత్తనాలుంటాయి. అరే, ఇవి వంకాయ విత్తనాల్లాగా ఉన్నాయి. ఎవరో నాటడానికి పెట్టుకున్నట్టున్నారు. సరే, పర్వాలేదులే, నేను పొలంలో వేసి చూస్తాను. ఆ తరువాత పార్వతి తన పొలంలో ఆ వంకాయ విత్తనాలను నాటుతుంది. పార్వతి తను పెంచుకునే కుక్కతో కలిసి గ్రామంలో ఉంటుంది. తనకి ఒక కొడుకు ఉన్నాడు, శుభం. అతని భార్యతో కలిసి సిటీలో ఉంటాడు. ఒకరోజు తన గుడిసె బయట కూర్చుని పార్వతి బాధపడుతూ ఇలా అనుకుంటుంది. అలాంటి కొడుకును కని ఏం లాభం? కనీసం అమ్మ ఎలా ఉందో కూడా చూడడు. ఇవాళ నా దగ్గర తినడానికి ఒక్క మెతుకు కూడా లేదు, ఒక్క రూపాయి లేదు. ఆ తర్వాత పార్వతి తన పొలం దగ్గరికి వెళ్తుంది. వెళ్ళి ఆశ్చర్యపోతుంది. ఎందుకంటే తన పొలంలో ఒక పెద్ద చెట్టు ఉంటుంది. దానికి పెద్ద పెద్ద వంకాయలు వేలాడుతూ ఉంటాయి. దాంతోపాటు తన పొలం మొత్తం వంకాయలతో నిండి ఉంటుంది. అయ్యో భగవంతుడా, నిన్నైతే విత్తనాలు నాటాను, ఇప్పుడే ఇంత పంట పండిపోయిందా? పైగా ఆ చెట్టుకు కూడా ఎన్ని వంకాయలున్నాయో చూడు. అసలు ఇదేదో మాయలాగా అనిపిస్తోంది. తర్వాత పార్వతి వంకాయలను తెంపుతూ ఉంటుంది. ఇంకా ఇలా తెంపుతుంది. ఇప్పుడు ఈ వంకాయలతో నేను చాలా వంకాయ కూర వండుకోవచ్చు. పార్వతి ఒక బుట్టలో వంకాయలు నింపుకొని ఇంటికి వెళ్తూ ఉంటుంది. అప్పుడే తనకు కూరగాయలు అమ్మే అతను కనిపిస్తాడు. బాబూ, నా దగ్గర వంకాయలున్నాయి, నువ్వు వీటిని కొనుక్కుంటావా? వీటిని నువ్వు బజార్లో అమ్ముకో. వీటికి బదులుగా నువ్వు నాకు కొన్ని డబ్బులు ఇవ్వు. అమ్మా, నేను కూరగాయలైతే అమ్మడానికి వెళ్తున్నాను. నీ వంకాయలు చూస్తుంటే చాలా బాగా మెరుస్తూ ఉన్నాయి. చూస్తేననిపిస్తుంది ఇవి చాలా బాగున్నాయని. కాబట్టి ఇవిగో 120 రూపాయలు తీసుకొని ఆ వంకాయల్ని నువ్వు ఇవ్వు నాకు. ఓ సరే బాబు, ఇవ్వు. ఆ కాయలన్నిటినీ అమ్మేసి 120 రూపాయలు తీసుకుంటుంది. ఇంకా తన కోసం ఒక వంకాయ ఉంచుకుంటుంది. వంకాయలు అమ్మిన డబ్బుతో తను షాప్కి వెళ్ళి పిండి కొనుక్కుంటుంది. సాయంత్రం, మోతీ, ఇవాళ మన ఇంట్లో కూడా వంకాయ కూర ఇంకా చపాతీ వండుతాను, బాగా తిందాం. ఎన్ని రోజులైంది మోతీ మనం ఇలా తిని. ఆ రోజు పార్వతి తన కోసం ఇంకా మోతీ కోసం వంకాయ కూర చపాతీ వండుతుంది. మరుసటి రోజు పార్వతి పొలానికి వెళ్ళి చూసేసరికి మళ్లీ పొలంలో చాలా వంకాయలు కాసి ఉంటాయి. ఇది నిజంగా మాయా వంకాయలాగే ఉన్నాయి, ఇవసలు అయిపోవడమే లేదు. నిన్న నేను ఎన్ని వంకాయలు కోసాను, ఇవాళ మళ్ళీ అన్ని వంకాయలు కాసాయి ఏంటో. ఇవాళ పార్వతి మళ్లీ బుట్ట నిండా వంకాయలు కోసి బండి మీద వస్తున్న కూరగాయలు అతనికి అమ్ముతుంది. బాబూ, ఈరోజు వంకాయలు కొంటావా? అరే, ఈ ముసలావిడ రోజు నా వెనకాలే పడుతుంది. ఏదేమైనా సరే తన వంకాయలు మాత్రం చాలా తాజాగా ఉన్నాయి. బండి మీద పెట్టుకుంటూ ఇట్టే ముడిపోతున్నాయి. సరే అమ్మా, కొంటాను. కానీ నేను నిన్న ఇచ్చిన డబ్బులు ఇవ్వలేను. వాటికంటే సగం డబ్బులే ఇస్తాను. ఈ వయసులో నేను దూరంగా వెళ్ళి కూరగాయలు ఎలా అమ్ముకోగలను చెప్పు. నువ్వు ఎంత ఇస్తావో అంత ఇచ్చి ఈ వంకాయలు తీసుకో. సరే అయితే ఇదిగో 50 రూపాయలు తీసుకోండి. ముందైతే తనేమీ మాట్లాడలేదు, కానీ ఆ 50 రూపాయలు తన తలకి అద్దుకుని, నీకు చాలా ధన్యవాదాలు బాబూ. సరే సరే. ఆ కూరగాయలమ్మే శ్యామ్ చాలా అత్యాసపరుడు. అతను ముసలావిడ వంకాయల్ని తక్కువ కిలోలు ఉన్నాయని చెప్పి తనకి తక్కువ డబ్బులిచ్చేవాడు. అయినా కూడా పార్వతి ఆ డబ్బులకే ఆనందపడేది. ఏదైనా సరే, ఈ వంకాయల వల్ల నా ఇంట్లో నేను చపాతీలు ఇంకా పప్పు తినగలుగుతున్నాను. మరొక పక్క ఆ వంకాయలు పెట్టుకున్న అత్యాసపరుడైన శ్యామ్ కూరగాయలు, ఆ వంకాయలు 1 గంటలోనే అమ్ముడుపోతాయి. దాంతో శ్యామ్ చాలా ఆనందపడతాడు. ఇంకా అంతే ఆనందంగా ఇంటికి వెళ్తాడు. ఏదేమైనా సరే ఆ ముసలావిడ వంకాయలు మాయా వంకాయలా ఉన్నట్టున్నాయి. అవి పెట్టిన వెంటనే బండి మొత్తం ఖాళీ అయిపోతుంది. ఒక పక్క పార్వతి తన కుక్కకి ఇంకా తన కోసం వంకాయ ఇంకా పరోటాలు వండుతుంటుంది. ఇంకా వాళ్ళిద్దరూ వాటిని ఆనందంగా తింటారు. మరొక పక్క శ్యామ్ వాళ్ళ ఇంట్లో తన భార్యతో ఇలా అంటాడు. ఆ ముసలావిడ వంకాయలు ఏదో మాయ ఉంది గీత. అందుకే అవి పెట్టిన వెంటనే నా బండి మీద ఉన్న కూరగాయలు మొత్తం ఇట్టే అమ్ముడుపోతున్నాయి.
అందుకే నేను అనుకుంటున్నాను ఆవిడ పొలానికి వెళ్ళి వంకాయలన్నీ తెచ్చుకుంటే భలే ఉంటుందని. సరిగ్గా చెప్పారండి. ముసలావిడికి డబ్బులు కూడా ఇచ్చే పనుండదు కదా. ఆ తరువాత శ్యామ్ పార్వతీ పొలానికి వెళ్తాడు. అక్కడ మెరుస్తూ ఉన్న ఎన్నో వంకాయలు చూసి ఇలా అంటాడు. ఈ ముసల్ది మంచి విత్తనాలు నాటినట్టుంది. 2 సంచులకి నింపుకున్నా కానీ ఇంకా కాయలు మిగిలిపోయే ఉన్నాయి. ఇంకో 2 సంచులు నింపుకుంటాను. 4 సంచీల వంకాయలన్నీ తెంపుకుని శ్యామ్ తన ఇంటికి వెళ్ళి ఆ వంకాయల్ని తన ఇంట్లో పెట్టుకుంటాడు. ఏంటి మోతి, నువ్వు రాత్రంతా ఎందుకలా గట్టిగా అరిచావు? నన్ను సరిగ్గా పడుకోనివ్వలేదు కూడా నువ్వు. నీకు ఆకలైనట్టుంది కదా, ఆగు, నేను నీకోసం చపాతీలు చేస్తాను. నేను మళ్ళీ పొలానికి వెళ్ళి వంకాయలు తెంపాలి. కూరగాయలమ్మే బాబూ వస్తూ ఉండి ఉంటాడు కదా, వెళ్తాను. పార్వతి త్వరగా తన కోసం ఇంకా మోతీ కోసం వంట చేస్తుంది. పొలానికి వెళ్తుంది. వెళ్ళి చూసేసరికి అక్కడ ముందుగానే చాలా వంకాయలు కోసి ఉంటాయి. అరే, ఇన్ని వంకాయలు ఇక్కడెవరు కోసిపెట్టారు? ఇన్ని వంకాయల్ని ఆ కూరగాయలతను కూడా కొనుక్కోడు. సరే, ఒక పని చేస్తాను. వీటినే నేను రోడ్డు పక్కన పెట్టుకుని కూర్చుంటాను. ఎవరో ఒకళ్ళు కొనుక్కోవడానికి వస్తారు కదా. ముసలావిడ ఆ వంకాయలని రోడ్డు పక్కన పెట్టుకుంటుంది. మరొక పక్క శ్యామ్ తను తెచ్చిన వంకాయ మూటల్ని తెరిచి చూసేసరికి అందులో నుండి పాములు బయటకొస్తాయి. మిగతా మూటలన్నీ ఖాళీ అయిపోతాయి. అవి చూసిన అతను అటూ ఇటూ పరిగెడుతూ ఉంటాడు. ఇంకా చాలా భయపడిపోతాడు. పాములు పాములు! ఈ మూటలో వంకాయలు పెట్టాను కదా, ఈ పాములు ఎలా వచ్చాయి? ఖచ్చితంగా ముసలేదో మాయ చేసింది. ఆ తరువాత శ్యామ్ పరిగెడుతూ ముసలావిడ దగ్గరికి వెళ్తాడు. మరొక పక్క తన దగ్గరికి ఒక పెద్ద కారు వచ్చి ఆగుతుంది. 5 కిలోలు 50 రూపాయల చొప్పున అతను కొనుక్కుని వెళ్తాడు. ఆ తర్వాత అక్కడికి చాలా మంది జనాలు వచ్చి తన దగ్గర వంకాయలు కొనుక్కుంటూ ఉంటారు. తనకి చాలా మంచి సంపాదన అవుతుంది. ఆ కూరగాయలు అతను తన దగ్గరికి వచ్చి క్షమాపణ చెప్పి తనకి జరిగిన విషయం అంతా చెప్తాడు. ఏంటి అంటే దాని అర్థం నువ్వు మూటలు నింపుకున్న వంకాయలన్నీ మళ్ళీ తిరిగి నా దగ్గరకొచ్చాయా? ఇంకా నీ దగ్గర పాములే మిగిలిపోయాయా? ఖచ్చితంగా ఇదేదో మాయా వంకాయలాగా అనిపిస్తోంది. ఆ తర్వాత నుండి ముసలావిడ స్వయంగా తన వంకాయలు తనే అమ్ముకునేది. తనకి బాగా డబ్బులు వచ్చి ధనవంతురాలవుతుంది. తను ఒక మంచి ఇల్లు కూడా కట్టుకుని ఆనందంగా ఉంటుంది. ఒక గ్రామంలో ఒక పేద వితంతువురాలైన తల్లి సరళ తన వితంతువు కూతురు రాణితో కలిసి ఉంటుంది. ఇద్దరి తలరాతలతో విధి ఆడుకుంది. వీళ్ళ తప్ప వీళ్ళకి ఇంకెవరూ మిగల్లేదు. ఆ ఇద్దరు ఒక చిన్నపాటి గుడిసెలో ఉంటూ ఉంటారు. ఒక్కోసారి వాళ్ళకి తినడానికి కూడా ఏమీ లేని స్థితి ఉంటుంది. మా ఆకలి వల్ల నా కడుపులో నొప్పి వస్తుంది. ఎవరో కడుపులో నుంచి మెల్లి తిప్పుతున్నట్లుగా అనిపిస్తుంది. మా బాధపడకమ్మా, మనం త్వరగా ఆకలి బాధ నుంచి విముక్తి పొందుతాం. పైవాడు మనల్ని తీసుకెళ్లిపోతాడు. అక్కడికి వెళ్ళాక ఆకలి అనేదే ఉండదు. ఆ ఇద్దరు ఆకలితో బాధపడుతూ ఏడుస్తూ నిద్రపోతారు. తిండి లేని కారణంగా వాళ్ళ జుట్టు కూడా తరచూ ఊడుతూ ఉంటుంది. పొద్దున్నే ఇద్దరు నిద్రలేచేటప్పటికి వాళ్ళ జుట్టు చాలా నేలపై రాలిపడి ఉంటుంది. మా ఇది చూడు, మన జుట్టు ఊడిపోతుంది. ఎంత జుట్టు ఊడిందంటే ఇలా అయితే మనం గుండు వాళ్ళమైపోతాం. అమ్మా, అదంతా తిండి లేక బలహీనం అవడం వల్ల మనం అలా జరుగుతుంది. మనం ఇక్కడే ఉంటే ఆకలితో మాడి చచ్చిపోతాం. దాని బదులుగా మన దగ్గరున్న కొద్ది చిల్లరతో టౌన్ కి వెళ్ళిపోదాం. అక్కడ ఏదైనా పని చేసుకుని బతుకుదాం. సరిగా చెప్పమ్మా. ఇద్దరు ఒక మూటలో కొద్ది సామాన్లు కట్టుకొని కాస్త డబ్బు పెట్టుకొని పట్టణం వైపుగా అలా బయలుదేరతారు. వాళ్ళు నడుస్తూ వెళ్తూ ఉంటారు. అలా వెళ్తూ వెళ్తూ రాత్రి అయింది. మా నీ జుట్టు అయితే చాలా ఊడిపోయింది. నీకు గుండైపోతుందేమో. నీ జుట్టు కూడా అమ్మా. మన ఇద్దరం సాయంత్రానికి గుండుగల వాళ్ళం అవుతామేమో. పరిస్థితి అలాగే ఉంది. ఓరి దేవుడా, ఏం చేయాలనుకుంటున్నాం ఆ విషయంలో? ఇద్దరు తమ బాధతోనే ముందుకు నడుస్తూ ఉండగా ఒక దొంగ అటువైపు వస్తాడు. ఇక వాళ్ళ మూట తీసుకుని పారిపోతాడు. దొంగ దొంగ, అరే పట్టుకోండి, దొంగ దొంగ! ఆ ఇద్దరు దొంగను పట్టుకొని ప్రయత్నం చేస్తారు. కానీ అతను పారిపోతాడు. ఇద్దరు అలసిపోయి ఏడుస్తూ ఉంటారు. తట్టుకోలేని బాధతో రాణి అంటుంది, మా ఆ దేవుడు మనపై ఎందుకు ఇంత దయ లేకుండా ప్రవర్తిస్తున్నాడు? ముందేమో నాన్నని తీసుకెళ్లాడు, ఆ తర్వాత నా భర్తను తీసుకెళ్లాడు, మన ఇద్దరిని విధవలం చేశాడు. పట్టణం వెళ్లి ఏదైనా పని చేసుకోవాలనుకున్నా, కానీ మన దగ్గర ఉన్న కొద్ది సామాను కొద్ది డబ్బు కూడా ఆ దొంగ తీసుకెళ్లిపాడు. మన చెట్టు కూడా పూర్తిగా పడిపోయింది. ఇక మనం అసలు బతికి ఏం లాభం? పదమా, ఈ చెట్టుకి వేలాడి మన ప్రాణం వదిలేద్దాం. ఆ చెట్టుపై ఒక భూతం ఉంటుంది. ఆ భూతం వాళ్ళ బాధ విని కిందకొస్తుంది.
నేను ఒక భూతాన్ని, ఈ చెట్టు పైనే ఉంటాను. మీ కన్నీటి గాథ విని నాకు చాలా బాధ వేసింది. మీ కష్టాలకు నేను కరిగిపోయాను. మీకు ఏదైనా సాయం చేయాలనిపిస్తుంది. మీకు నేనేమైనా సాయం చేయగలనా చెప్పండి. మాకిప్పుడు డబ్బు అవసరం చాలా ఉంది. చూడండి, నేను డబ్బు సాయం అయితే చేయలేను. ఎందుకంటే డబ్బు మనుషులు సృష్టించుకుంది, దేవుడు కాదు. ఇంకేదైనా అడగండి, ప్రకృతి విరుద్ధం కానిది. మీకు అర్థమైంది అనుకుంటాను. అప్పుడే రాణి మైండ్ లో ఒక ఆలోచన వస్తుంది. సరే అయితే నేను చెప్తాను. మా జుట్టు చాలా ఊడిపోయింది. ఇక మేము ఎప్పుడు కోరుకుంటే అప్పుడు చిటికలో మాకు కావలసినంత జుట్టు పెరిగేలాగా మీరు మాకు శక్తిని ఇవ్వండి. ఇదైతే నేను చేయగలను. ఇక ఆ భూతం వాళ్ళ జుట్టును వాళ్ళ ఇష్టానుసారంగా పొడుగ్గా పెంచుకునే పవర్ ఇస్తుంది. సంతోషంగా ఆ ఇద్దరు తిరిగి వాళ్ళ ఇంటికి వచ్చేస్తారు. అప్పుడు సరిత రాణితో అంటుంది, ఒకవేళ నువ్వు అడగాలంటే ఇంకేమైనా అడగొచ్చు కదా. జుట్టు పొడవు చేసుకోవడం వల్ల మనకు ఆకలి బీదతనం ఏమైనా తగ్గుతుందా? తగ్గుతుంది మా, అంతా అవుతుంది. రేపు మనం ఊళ్ళోకి వెళ్తాం కదా, చూడు అద్భుతం. రేపు మనం డబ్బున్నలం అవుతున్నాం. అలా ఏం చేయబోతున్నావు? ఇప్పుడు నిద్రపోదాం, రేపు చెప్తాను నేను. అలసట వల్ల ఆ రాత్రి వాళ్ళు గాఢంగా నిద్రపోతారు. తర్వాత అర్ధరాత్రి పూర్తి ఊరు నిద్రపోయాక వాళ్ళు లేస్తారు. ఇప్పుడు మన జుట్టు ఎంత కావాలో అంత పెంచుకోవచ్చు. మనం జుట్టు పెంచుకొని ఆ జుట్టుతో కిటికీల నుంచి జనాల వజ్రాలు, బంగారం, డబ్బు, తినే వస్తువులు అన్ని చిటికలో మాయం చేసేద్దాం. ఆ ఇద్దరు అలాగే చేశారు. ఇద్దరు జుట్టు పెంచుకొని జనాల ఇళ్ల నుంచి బంగారం, వజ్రాలు, డబ్బు, భోజనం దొంగలించడం ఆరంభించారు. అలా కొద్ది రోజుల్లోనే వాళ్ళు ధనవంతులయ్యారు. కానీ ఎప్పుడైతే ఊళ్ళో జనాలు అంతా కోల్పోయారో ఇక బయటకు వచ్చి అడవడం మొదలు పెట్టారు. ఇక వాళ్ళకి దొంగ ఎవరన్నది మాత్రం తెలియలేదు. నాకైతే అన్ని సామాన్లు పోయాయమ్మా, తెలియడం లేదు, అన్ని పోయాయి. నీ ఇంటి సామానే కాదు, ఊరందరివి దోచుకున్నారు. ఎవరి దగ్గర ఏమీ లేదు. అసలు ఆ దొంగలు ఎవరు? ఊరి సంపదంతా దోచుకున్నారు. ఊళ్ళో వారి ఏడుపు శబ్దాలు ఊళ్ళని చెట్టుపై ఉన్న భూతమైనది. ఈ పూర్తి ఊరంతా ఏంటి ఒకేసారి ఏడుస్తుంది? నేనేమి చూడాలి? అలా అనుకుని భూతం ఊరొచ్చి చూస్తే తెలిసిందేంటంటే ఊరంతా దోచుకోబడిందని. భూతం ఆ దొంగల గురించి తెలుసుకోవడానికి తన కళ్ళు మూసుకుంటే దాంతో తెలుస్తుంది ఏంటంటే దొంగలు ఆ తల్లి కూతుళ్లేనని. నేను మీ కష్టాలకు జాలిపడి మీకు జుట్టు పెంచుకునే శక్తినిచ్చాను, కానీ మీరు దాన్ని దుర్వినియోగం చేసి తప్పుగా వాడారు. నేను మీకు ఇచ్చిన ఆ పవర్ ని ఇక మీ పూర్తి జుట్టుతో సహా వెనక్కి తీసుకుంటాను. అదే మీకు సరైన శిక్ష. అలా చేయకండి. మా తల్లి కూతురు ఎంతో ఇబ్బందిని అనుభవించాం. ఇక మాకు సరైన దారి అనిపించిందే పాటించాం. అమ్మ సరిగా చెప్పింది. మాకు మా జుట్టు అంటే చాలా ఇష్టం. దాన్ని మీరు తీసేయకండి. మీరేం చెప్తే అదే చేస్తాం. సరే, నేను మీ ఇద్దరికి ఒక అవకాశం ఇస్తాను. అన్నిటికంటే ముందుగా ఊళ్ళో వాళ్ళ సామాన్లు ఏవైతే మీరు దోచుకున్నారో అవి మీ నుంచి నేను తీసుకొని వాళ్లకు తిరిగి ఇవ్వనున్నాను. దాని తర్వాత మీరు 3 రోజుల్లోపు జనాలకు ఏదైనా మంచి చేయాలి. ఒకవేళ అలా చేయకుంటే మీ శక్తిని నేను తిరిగి లాగేసుకుంటాను. ఇదే మీకు ప్రాయశ్చిత్తము మీరు చేసిన తప్పుకు. అర్థమైందా? అలా చెప్పి భూతం మాయమైపోతుంది. 2 రోజులు గడిచాయి. కానీ సరళ ఆమె కూతురుకు ఏమీ అర్థం కాదు. ఇద్దరు బజార్లో తిరుగుతూ ఉంటారు. అమ్మా రాణి, మన దగ్గర డబ్బేం లేదు. మనం ఇక ఎవరికి ఏ సాయం చేయగలం? అప్పుడు సడన్ గా సరళ రాణి దృష్టి రోడ్డుపై ఉన్న ఒక 5 ఏళ్ల అబ్బాయిపై పడుతుంది. ఆ అబ్బాయి రోడ్డు మీద ఐస్ క్రీమ్ తింటూ ఉంటాడు. బ్రేక్ ఫెయిల్ అయినటువంటి ట్రక్ వస్తూ ఉంటుంది. ఊళ్ళో వాళ్ళు కూడా అక్కడే ఉన్నారు. అరే అరే, ఎవరైనా ఆ పిల్లాన్ని తీయండి, ట్రక్ బ్రేక్ ఫెయిల్ అయింది. అప్పుడు రాణి సరళ తమ జుట్టు పెంచుకొని ఆ పిల్లాన్ని తమ జుట్టుతో పట్టుకొని వాళ్ళ వైపు లాగేస్తారు. ఆపై బాబు ప్రాణం రక్షింపబడుతుంది. ఊర్లో అంతా సంతోషిస్తారు. అప్పుడే అక్కడికి ఆ పిల్లాడి ధనవంతుడైన తండ్రి కూడా వస్తాడు. వచ్చి, మీకు ఎలా కృతజ్ఞత తెలపాలి? నా కొడుకు ప్రాణాలు కాపాడారు. నేను నా బిడ్డ ప్రాణానికి ఖరీదైతే కట్టడం లేదు, కానీ మీకు 20 లక్షలు ఇవ్వాలనుకుంటున్నాను. మీరు తప్పుగా అనుకోవద్దు. ఇంకా ఈ ఊర్లో నేను స్కూల్ ని పెట్టనున్నాను. దాన్ని చూసే బాధ్యత కూడా మీకే అప్పగిస్తాను. ప్రతి నెల 1,00,000 రూపాయలు మీకు జీతంగా కూడా ఇస్తాను. అలా చెప్పి ఆ వ్యక్తి ఒక బ్యాగ్ లో 20 లక్షలు వాళ్ళకి ఇస్తాడు. ఇక అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఊర్లో వాళ్ళు కూడా చాలా సంతోషిస్తారు. ఈ రోజు మీ వల్ల ఊర్లో స్కూల్ తయారవబడుతుంది. ఆహా, అద్భుతం. మా ఈ రోజు తెలిసింది ఎదగడానికి చెడుదారించుకోవాల్సిన అవసరం లేదని, మనం మంచిదారులు నడిచి కూడా విజయం సాధించవచ్చని. నువ్వు సరిగ్గా చెప్పావమ్మా. పోనీలే, ఆఖరికి మనకి ఈ విషయం తెలిసి వచ్చింది. ఇక సమస్యలన్నీ దూరం అయిపోయాయి. పద, మనం వెళ్ళి ఆ భూతానికి ధన్యవాదాలు చెప్పుకొద్దాం. వాళ్ళిద్దరూ భూతం దగ్గరకు వెళ్లి ధన్యవాదాలు చెబుతారు. భూతం కూడా సంతోషిస్తుంది. దానికి ఇక వాళ్ళకిచ్చిన పవర్ ను కూడా లాక్కోదు. మేము మీ ద్వారా వచ్చిన శక్తితో గ్రామ ప్రజల సంపదను దొంగతనం చేశాం. అలా చేసి ఉండకూడదు. అందుకు చాలా సిగ్గుపడుతున్నాం. మీరు చెప్పారు కదా 3 రోజుల్లో ఏదైనా మంచి చేయాలని. మేము చాలా ప్రయత్నించాం, అవ్వలేదు. కానీ ఆ పిల్లాడు ఎక్కడి నుంచి వచ్చాడో తెలీదు. మేము కాపాడుకుంటే ఈ ప్రపంచంలో ఉండేవాడు కాదేమో. ఇక ఆ బాబు తండ్రి తన సంతోషం కొద్దీ మాకు కానుగ్గా డబ్బు కూడా ఇచ్చాడు.
ఏది జరిగినా మంచికే జరుగుతుంది. మీ ఇద్దరి వల్ల ఈ ఊరి పిల్లలు చదువు కోసం దూరం పట్టణానికి వెళ్ళవలసిన అవసరం లేదు, ఇక్కడే చదువుకుంటారు. ఇక నేను మీకిచ్చిన ఈ శక్తి, మీ చుట్టూ పొడిగయ్యే శక్తిని వెనక్కి లాక్కోకుండా మీకు అలాగే ఉంచుతున్నాను, కానీ ఎప్పుడు తప్పుగా వాడకండి. ఈ విధంగా కొద్ది నెలల్లోనే ఊళ్ళో స్కూల్ తెరవబడుతుంది. ఇప్పుడు రాణి ఆమె తల్లి చాలా సంతోషంగా, ఏ బాధ లేకుండా స్కూల్ చూసుకుంటూ సంతోషంగా ఉన్నారు. ఈ కథ ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే మనం ఎప్పుడూ కూడా తప్పుడు దారిని ఎంచుకోకూడదని.